హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గృహప్రవేశం వీడియో మీకైతే చూపించిపోతున్నాను. సో మేమైతే ఫస్ట్ అన్ని మ్యాచింగ్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నానండి నా శారీ సెలెక్షన్ కోసం. చాలా శారీస్ అయితే చూశాను, కానీ ఈ లైట్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగుంది. నెక్స్ట్ గృహప్రవేశానికి అంతా రెడీ అయిపోతుందండి. ఇల్లు డెకరేషన్ చేస్తామైతే స్టార్ట్ చేసేసారు. చూసారా, అన్ని వర్క్ జరుగుతుంది. ఎవరో చేయలేదండి, మా అన్నయ్య చేశారు. చాలా బాగా చేశారు. నేను మా హస్బెండ్ అయితే సెలూన్కి వెళ్ళామండి. సో నీట్గా హెయిర్ వాష్, హెయిర్ కటింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఈవినింగే కాబట్టి మనం అంతా రెడీ అయిపోవాలి. నేను వేసుకునే శారీస్ అయితే మీకు చూపించిపోతున్నానండి. ఇవన్నీ పట్టు శారీస్, ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిజైన్ చేశాను. సో మీకైతే చూపించిపోతున్నాను. ఫస్ట్ శారీ అయితే ఇదే అండి. గృహప్రవేశానికి ఇంకా నోము అన్నీ ఉంటాయి కదా, పూజ. సో దానికి ఈ శారీ అనుకున్నాను. లైట్ వైలెట్ కలర్. ఆ శారీకి సింపుల్గా మగ్గం వర్క్ అయితే చేయించానండి. చూడండి, చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంది. ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా పిల్లల్ని క్యారీ చేస్తాం కదా, సో మనకి కొంచెం కష్టం అవుతుంది. సెకండ్ది వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి. పట్టు చీర చాలా బాగుంది, లైట్ వెయిట్. అసలు ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టము. ఎప్పుడో ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడే ట్రై చేస్తున్నాను. సో నేను సింపుల్గా కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. న్యూగా ట్రెండ్ అయ్యే ప్యాటర్న్ చేయించుకున్నానండి. సో ఇక్కడ కట్ వర్క్ కూడా వచ్చింది ఆ బ్లౌజ్కి. సింపుల్గా చాలా బాగుంది. సో నేను ఈ శారీని ఇలా కన్నా కొంచెం ఇంకా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి మహారాణి స్టైల్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇది నా పెళ్ళప్పుడు తీసుకున్న హాఫ్ శారీ. నెక్స్ట్ థర్డ్ది మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా, అదే అనమాట. ఈ శారీకి నేను కొంచెం లైట్గా ఇక్కడ వర్క్ చేయించుకున్నాను. శారీ మొత్తం లేస్ అయితే వేయించుకున్నానండి. సో ఇది నేను డిజైనర్ వర్క్ బ్లౌజ్ పీసే స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంది. లైట్ వెయిట్, అన్నీ లైట్ వెయిటేనండి. ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయాలి కాబట్టి మనం లైట్ కలర్ శారీస్ తీసుకుంటే బాగుంటాయి. ఆ టైంకి కూడా మనం కూడా హ్యాపీగా తిరగచ్చు. ఫైనల్ లుక్ అయితే మీకు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకోబోయే గోల్డ్ చూపించిపోతున్నానండి. అన్నీ రియల్ గోల్డే. సో ట్రెడిషనల్ కాబట్టి ఫుల్ ట్రెడిషనల్గా గోల్డ్ అయితే వేసుకుంటున్నాను. 2 days ప్రోగ్రామ్ కాబట్టి 1 day ఒక హారం, అనదర్ డే ఇంకో హారం అని చెప్పి అనుకున్నాను. సో ఇవైతే ఒక రోజు నార్మల్ సిల్వర్ బుట్టలు పెట్టుకుందాం, ఒక రోజు గోల్డ్ బుట్టలు పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నానండి. ఇది పాపిడ్ చైను. నెక్స్ట్ మాటీలు, చంపస్వరాలు అన్నీ రియల్ గోల్డ్, ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. సో నేనైతే ఇవి అనుకున్నాను. ఇవి చంపస్వరాలు 2 steps చేయించుకున్నానండి. ఇవి చాలా బాగుంటాయి, లైట్ వెయిట్. అవి కూడా కొంచెం హెవీ అనిపించవు. చిన్న నక్లిస్. ఇన్ కేస్ ఎప్పుడు ఎలా ఏది మార్చుకుంటామో మనకి కూడా తెలియదు కదా. సో అందుకని చెప్పి అన్నీ ఏ కంగారు లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇదైతే షార్ట్ నల్ల పూసలు అండి. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఎక్కువగా బ్లాక్ బీడ్స్ తీసుకుంటూ ఉంటాను నేను. సో ఇవైతే కడియం. మట్టి గాజులు కూడా వేసుకోవాలి కాబట్టి సో అవి కూడా తీసుకొని మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఒక బాక్స్లో అయితే నీట్గా సెట్ చేసుకున్నాను అండి. ఇది సిల్వర్ది, చాలా బాగుంది ఆ నెక్లెస్. ఇది కూడా సిల్వరే అండి. నేను ఇది గోయాస్లో తీసుకున్నాను. చాలా బాగుంది. గోల్డ్ కోటింగ్ వేశారు సిల్వర్ దాని మీద. చుట్టూ లక్ష్మీదేవి బొమ్మలు. ఎంత బాగుందో అసలు, బాగా నచ్చింది నాకు. సో అందుకని చెప్పి ఇది నేనైతే తీసుకున్నాను. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా మోడల్స్, వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ అయిపోతుందండి. సో మనం ఫాస్ట్గా కుడుములు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము మేము. మా అమ్మమ్మ ఎలా చేయాలో అన్నీ చెప్తా ఉన్నారు. సో అన్నీ రౌండ్గా, నీట్గా, పర్ఫెక్ట్గా చేసాము. నేనే చేస్తే మంచిదని చెప్పి నాతో అన్నీ కుక్ చేయమని చెప్పారు. సో ఇవైతే మనం తీసుకొని వెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తే జస్ట్ ఒక 10 minutesలో మనకి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు
మా పాప పేరైతే మేము పెట్టుకున్నాం దస్విక నిలయం. హౌస్ వార్మింగ్ థీమ్ కూడా నేను స్పెషల్గా చేయించుకున్నానండి. అన్నీ ప్రత్యేకంగా నేనే తయారు చేయించుకున్నాను. సో ఫైనల్గా ఈవినింగ్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. నీట్గా అన్నీ డెకరేషన్ అయితే అయిపోయిందండి. హౌస్ అంతా డెకరేషన్ చేసేసారు, చాలా బాగుంది. నెక్స్ట్ మన టైం అయిన తర్వాత గోమాతకి పూజ చేయమని చెప్పారు. ఆ గోమాతని 5 floors ఎక్కించారండి. ఇదంతా ఆ క్రెడిట్ అంతా మా మామయ్యకే. ఫైనల్లీ చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా ఈవినింగ్ 10:32కి మా గృహప్రవేశం టైమింగ్స్ అండి. సో ఆ టైం అయిపోయిన తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీయమని చెప్పారు. ఒక మొక్క కొడితే ఒక మొక్క లోపలికి ఒక మొక్క బయటకి పడాలని చెప్పారు. కరెక్ట్గా అదే విధంగా పగిలిందండి. చాలా హ్యాపీ మాకైతే మాత్రం. నెక్స్ట్ అదంతా పక్కన అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కూడా సేమ్ అట్లాగే దిష్టి తీసి కొట్టమన్నారు. ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళాలండి, అది సంప్రదాయం. సో అదేవిధంగా ఈ పంతులు గారు కూడా అన్నీ నిదానంగా అన్నీ మాతో చేయించారు. చాలా హ్యాపీ అనిపించిందండి. మా అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశానికి అంతమంది వచ్చారంటండి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 30 years తర్వాత మా గృహప్రవేశానికి అందరూ రావడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే దశికతో ఫస్ట్ అడుగు పెట్టిద్దాం అనుకున్నాం, కానీ దశిక కొంచెం ఏడుస్తూ ఉండడం వల్ల హ్యాపీ చేయలేకపోయింది. ఫైనల్లీ మేమైతే ఇంట్లోకి అడుగు పెట్టేసాం. కొన్ని పిక్చర్స్ తీసుకుంటా ఉన్నామండి. సో నెక్స్ట్ అయితే పంతులు గారు మాకు అక్షంతలు నవధాన్యాలు ఇచ్చారు, అవి పైకి జల్లమని చెప్పి. సో అదేవిధంగా ఆయన ఎలా అయితే చెప్పారో అదేవిధంగా చేసాము మేము కూడా. అదేవిధంగా కుడుములను కూడా ఎగరేయాలండి. మన చీర చెంగుతో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి లక్ అని చెప్పి అంటూ ఉంటారు. మేము కంటిన్యూ వాస్తు పూజ హోమం కూడా చేయించుకున్నామండి. వెంటనే చేయించుకోవడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుంది, సో ఈజీగా అయిపోతుంది. ఫైనల్లీ మా గృహప్రవేశం అయితే అయిపోయిందండి. ఫ్యామిలీ పిక్చర్స్ కూడా తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.